నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం అయితే 40 ఎకరస్ గోల్డెన్ మ్యాంగో ఫామ్ దగ్గర అవుతున్నాం. ఎక్కడైతే వీలైతే ఈ 40 ఎకరస్లో ఓన్లీ కడక్నాథ్ కోళ్ళు అలాగే దేశీ కోళ్ళు 100కు పైగా పెంచుతున్నారు. 100 కాదు 2000కు పైగా పెంచారంట. కొన్ని అయితే కుక్కలు తినేస్తే కొన్ని అయితే అమ్మేసామని చెప్తున్నారు. అలాగే మనం చాలా కడక్నాథ్ కోళ్ళని అయితే చూసాం, కానీ ఇక్కడ కడక్నాథ్ కోళ్ళలో పుంజులు ఎప్పుడైనా చూసారా? చూపెడతాను రండి. అంటే పుంజు అంటే మీకు అర్థం కాకపోవచ్చు కొంతమందికి, మేల్ వెర్షన్లో. హాయ్ సార్, ఇది అంటే మనం కడక్నాథ్ కోళ్ళు చాలా చూసాం, కానీ ఈ కడక్నాథ్ కోళ్ళలో మేల్ వెర్షన్ ఇది పుంజు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సో ఇవి మనం వచ్చేసి రాజేంద్ర నగర్లోని పౌల్ట్రీ డిపార్ట్మెంట్కి వెళ్ళి కలెక్ట్ చేసాము. అక్కడ దాదాపుగా 1000 నుండి 2000 తీసుకొచ్చాము. ఇవి కొన్ని శాంపిల్ కొంచెం, మిగతా అన్ని దాదాపుగా సేల్ అవుట్కి పెట్టి అమ్మేయడం జరిగింది. ఇవి కొన్ని అక్కడ దూరంలో చూడొచ్చు మీరు కూడా. అక్కడ చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉందో కడక్నాథ్ పుంజు అయితే. ఇది చూడండి అది దూరంలో. అంటే మనం సాధారణంగా చూస్తాం కడక్నాథ్ కోళ్ళు అంటే ఫీమేల్ వెర్షనే చూస్తాం, అంటే పెట్టల్నే మాత్రమే చూస్తాం, కానీ కడక్నాథ్ పుంజులను కూడా మనమైతే ఇంతవరకు అయితే చూడలేదు. వీటితోనే మీరు బ్రీడ్ చేస్తారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. వీటితోటే రెండు మిక్స్డ్ ఉన్నాయి. ఎక్కడ కూడా వస్తుంది చూడండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీటి ప్రత్యేకత ఏంటంటే వీటి యొక్క మాంసం కానీ వీటి గుడ్డు కానీ బ్లాకిష్గా ఉండి, జుట్టు కూడా A to Z బ్లాకే ఉండి మనకు అంటే మేము కూడా కొంచెం కన్జ్యూమ్ చేస్తాము. చాలా ప్రోటీనస్ ఫుడ్, దాని వల్లనే మాకు కొంచెం ఇష్టంతో తీసుకొచ్చి వీటిని పెంచడం జరుగుతుంది. సో జనరల్గా అప్పుడప్పుడు దీన్ని ఏమంటారు, దీంతో పాటుగా ఇప్పుడు కల్తీ అంటే రెండు దేశీవాళీ ఇవి మిక్స్ అయ్యి కూడా ఇంకా స్ట్రాంగ్ కూడా వస్తున్నాయి. ఓకే, ఇక్కడ మరి ఈ షెడ్ సార్, ఇది చూసుకోవచ్చు. ఇది లోపలికి కూడా ఇంకా చాలా ఎక్కువ మోతాదు ఉంది. 2000 కోళ్ళు అయితే ఇందులో ఉంటాయంట. పుంజులతో పాటుగా దేశీ పెట్టెలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కడక్నాథ్ కూడా మన ఆడ పెట్టెలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మన దేశీ కోడి పుంజులు కూడా ఉన్నాయి. వీటి యొక్క గుడ్లు కూడా జనరల్గా సేల్ అవుట్ కూడా చేస్తాము. దాదాపుగా మార్కెట్ ప్రైస్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది, ఎక్కువ తక్కువ. సో చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అవి, ఎగ్స్ కానీ వీటి యొక్క మాంసం కూడా కానీ ఎవరైనా కూడా తినొచ్చు. కొంచెం ప్రోటీనస్ ఫుడ్ అంటే ఏదైనా లైక్ ప్రోటీన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తే కూడా చాలా బాగుంది. చాలా బాగున్నాయి చూడండి లైవ్ గా. ఎంత సార్ దీని యొక్క గుడ్డు? అంటే దేశీ కోడి గుడ్డు మార్కెట్లో దేశీ కోడి 20 రూపాయలు ఉంది. ఇది దాదాపుగా 50 నుండి 60 రూపాయల దాకా ఇది ఒక గుడ్డు కూడా అమ్మడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ దీని గుడ్డు తినడానికైనా వాళ్ళు బ్రీడింగ్ కూడా చేస్తారు? మాక్సిమం ఇక్కడైతే మనమే కన్జ్యూమ్ చేస్తున్నాము. ఎండాకాలం కాబట్టి వీటి ఇప్పుడు ఎక్కువ రావు. అది అంటే హీట్ అది కాదు, దాన్ని ఏమంటారు, పొదుగేయడం అంటే అది రాదు కాబట్టి ఇప్పుడు జనరల్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇందాక వచ్చేటప్పుడు టర్కీ జాతికి సంబంధించిన కోడి కూడా చూసాను. అవి ఎక్కడి నుంచి తెచ్చారు సార్? అది కూడా ఇక్కడ మన రాజేంద్ర నగర్ నుండే తీసుకున్నాం. రాజేంద్ర నగర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ ఉన్నది, అక్కడే ఎక్కువ కలెక్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.